శిష్య ఇలాగే పోయిన సంవత్సరం ఉడుగులపేటలో చెట్ల ఉత్సవం తీసుకెళ్లారు. చివరికి చూస్తే అన్ని గంధాయి చెట్లు. సంవత్సరం జైల్లో ఉండి ఇప్పుడే బయటకు వచ్చి అనసూయమ్మ గారింట్లో సెటిల్ అయ్యాను. మళ్ళీ లోపలికి పంపించుద్రా. అన్నిటినీ చెక్ చేశాను, అవన్నీ పూర్తిగా నాటు వేపనే. మీరు దిగండి. స్వామి ఏదన్నా మంచి మెసేజ్ చెప్పండి స్వామి. అది ఇది కొని తీరాలని పట్టు పట్టేది ఫిగర్, కానీ వాంతి అయినా సరే తల పట్టుకునేది మదర్. ఏనే అన్న మన ఊరికి వచ్చిన లంబోదర స్వామి. పేరే కొత్తగా ఉంది, అదేంటి గొయ్యి తవ్వారు? లంబోదర స్వామికి నిశ్శబ్దం రా. రండి స్వామి, ఇది మీకోసమే తవ్విన గొయ్యి స్వామి. అయ్యో స్వామి, మీరు మొక్కను నాటాల్సిన గొయ్యి అని చెప్తున్నాడు. వీళ్ళు చెప్పిన చోటనే మనమెందుకు మొక్కలు నాటవలను? పిలవండి మన నీటి ఊట నీలకంఠాన్ని. చెప్పండి. ఈ ఏరియా పరిశీలించి చూశాను, ఎక్కడా నీటి ఊట లేదు, కానీ అక్కడ నీటి ఊట బాగుంది స్వామి. ఇక్కడ నాటక్కర్లేదా? స్వామి అక్కడ నాటవలయునా? అటులనే కానివ్వండి. లంబోదర స్వామికి, లంబోదర స్వామికి. ఎవడ బాస్తాడు స్వామి? నేను చెప్పిన చోటు ఇదే స్వామి. ఈ చోటన జలాది జలప్రదాయ, తీర్థాది తీర్థప్రదాయ, మొక్క ప్రదాయిని, గడ్డపార ప్రదాయ నమః. ఓం జలాయ జలప్రదాయిని, తీర్థాయ తీర్థప్రదాయిని. అన్నా, మీరు 3 ఏళ్లు కష్టపడి తీసుకొచ్చిన నీళ్ల పైపును పగలగొట్టారు కదా అన్నా. నీటి ఊట అన్నావే, అది ఇదేనా? ఏంట్రా మీటర్ బాక్స్ లోంచి పొగొస్తోంది? అన్నా, కరెంట్ బాక్స్ ఫైర్ అయిందన్నా. ప్రజలారా, మీ ఏరియా అంతటా కొన్ని దుష్టగ్రహాలు వీధి వీధిన తిరుగుతున్నాయి నాయన. అయ్యో అన్నా, నేను ఒక దుష్ట కష్ట నష్ట నివారణ యోగం చేశానంటే అన్నీ సర్దుకుపోతాయి. ఏమిట్రా రక్తం వస్తోంది? మీ కపాలనే పగలగొట్టారన్నా. వచ్చే ముహూర్తంలో నేను ఈ ఏరియాకొచ్చి నేను మొక్కను నాటెదను. వెళ్ళొస్తానమ్మా. మరి నాటు వేప? వేప దీనిని విసిరిపారేసి పోదాంపా. మళ్ళీ రెంటి పగలగొట్టారు అన్నా. అంబులెన్స్ నుంచి జారిపడిన అనాథ శవంలా ఒకడు నుంచున్నాడే, వాడెవడు? అతడే మీరు రాసిన రక్త చరిత్ర. ఇంతవరకు మనం ఎన్ని హత్యలు చేశాము? 9. వీడితో కలిపి 10. Escape అయిన పరిగెత్తండ్రా. అజంతా శిల్పంలా ఉంది. చూస్తుంటే మతిపోతుంది. లంబోదర స్వామికి. హరోం హర, హరోం హర. కలికాలం. డెలివరీ ఈజ్ బర్త్, జన్మిస్తే జననం, వాకింగ్ ఈజ్ పాత్, నడిస్తే పయనం. సుబ్రహ్మణ్యం ఈజ్ యూత్. సుబ్రహ్మణ్య శరణం. స్వామి మీ ఫారెన్ భక్తుడు. మీ ప్రబోధాలన్నీ ప్రపంచం అంతా ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాడు. స్వామి, ఇండియా, శ్రీలంక, మలేషియా, సింగపూర్ అన్ని దేశాలకి వెళ్ళాను. ఆ దేశాల్లో పల్లపుడెమ్మ వస్తున్నావా? లేదు స్వామి, మీ ప్రబోధాల్ని అన్ని దేశాల్లో ప్రచారం చేశాను. అలాగా? అందుకు నాకు డాక్టరేట్ ఇస్తున్నా. దానికి మీ ఇంటర్వ్యూ కావాలి. తప్పకుండా ఇస్తాను. నా ఆశీర్వాదం నీకెప్పటికీ ఉంటుంది. అబౌట్ టర్న్. చల్లగా ఉంది. ఓం హిట్టేశ్వరాయ నమః. పన్ పన్ ఓపెన్. చేద్దాం. ఎన్ని సెల్ ఫోన్లున్నాయో. ఏంటి స్వామి, ఎన్ని సెల్ ఫోన్స్ ఉన్నాయంటే ఆశ్చర్యపోతున్నా. అవును. ప్రపంచమంతా తిరగడం వల్ల ఆయా దేశాల భాష మాట్లాడడానికి ఆ దేశాల ఫోన్లు పెట్టుకున్నా. అలాగా? యా. నాకు మైండ్ వాయిస్ కి కొంచెం టైం ఇస్తావా? యు ప్రొసీడ్. రకరకాల సెల్ ఫోన్లని బజార్లో అమ్మకానికి పెట్టినట్టు పెట్టుకున్నాడు. రోజు నా రోజా ఒక ఫోన్ కావాలని అడుగుతూ ఉంది. వీటిలో ఒకటి కట్ చేస్తే ఈ కోతి మొహానికి తెలుస్తుందా ఏంటి? టేక్ ఓకే. స్వామి, మీ భక్తి ప్రబోధాలు చెప్పారంటే ఇందులో నేను రికార్డ్ చేసుకుంటాను. తర్వాత ప్రచారానికి ఈజీగా ఉంటుంది. అలాగా? సైలెన్స్. ఎవరు అరుస్తున్నది? నువ్వే కదా అరుస్తున్నది. ఆపోజిట్ సబ్జెక్ట్ రెడీ. 1 2 3. లేచి పరిగెత్తరా? ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఓ ఇస్తాను. 1967లో దివిసీమను ఉప్పెన తాకుతుందని మా తాత జంబులింగం చెప్పినది జరిగినదా లేదా? జరిగిందా? ఓ టెర్రిఫిక్. 2004లో నెల్లూరుకి సునామీ వస్తుందని మా నాన్న సోమలింగం చెప్పాడు. అది జరిగినదా లేదా? జరిగిందే. ఓ రియల్లీ? 2010లో వ్యవసాయ భూములన్నీ ప్లాట్స్ వేసి అమ్మడం వలన ధాన్యం కాయగూరలన్నీ రేటు పెరుగుతుంది అని నేను చెప్పినది జరుగుతున్నదా లేదా? జరిగిందే. ఇంకా నా గురించి వివరంగా చెప్పమంటావా? ఫోన్ రింగ్ అవుతుంది. ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్. 1 సెకండ్. హలో. యా, ఐఎమ్ కమింగ్. ప్లీజ్ వెయిట్. హలో.
వీడేంటి ఫోన్ లో కాండ్రించి ఉమ్మేస్తున్నాడు మలేషియా భాషలో మాట్లాడుతున్నాడు. మలే అలా గుమ్మాచా ఆవాసంజీ మొరుగుతున్నాడేంటి? బహుశా కుక్క కాటుకు బలైపోయి ఉంటాడు అనుకుంటా. సబెస్కి అబేస్కి వస్తున్నాడు. ఏంట్రా పాకెట్ ఎక్కడ చొక్కా పుట్టించావు? ఓకేలా క్షమించండి స్వామి. మలేషియా నుంచి మీ భక్తుడు మన దేశానికి స్వామి వారు ఎప్పుడు వస్తున్నారని అడుగుతున్నాడు. నాకెలా తెలుస్తుంది? స్వామి వారిని అడిగి చెప్తానా నన్ను. మీరు ఎప్పుడు వస్తున్నారు స్వామి? ఎప్పుడు వస్తారా? ఇంటర్వ్యూ పూర్తయింది, మీరు ఎప్పుడు వెళ్తారా అని అడుగుతున్నారు. నేనెప్పుడు తీసుకున్నాను? 1 piece మిస్. ఏంటి బ్లూ కలర్ థాయిలాండ్ ఫోన్ కనిపించలేదు? ఎక్కడైనా ఇంట్లో మర్చిపోయి పెట్టుంటారు, వెళ్ళి చూడండి. లేదండి, పెట్టి తెచ్చినప్పుడు నేను చూశాను, ఇక్కడే ఉంది కదా. పర్వాలేదు. చూసారా, ఈ నెదర్లాండ్ ఫోన్ నుంచి కాల్ చేస్తే ఆ థాయిలాండ్ ఫోన్ వైబ్రేట్ అవుతుంది. ఏమైంది స్వామికి ఈ టైంలో? ఆహా, స్వామి పరవశం పొందే టైం ఇదే. ఇంకో ఐడియా ఉంది. ఏంటి? ఈ స్విట్జర్లాండ్ ఫోన్ రింగ్ చేస్తే ఆ థాయిలాండ్ ఫోన్ రింగ్ టోన్ వినిపిస్తుంది. తీసుకున్నవాడు వాల్యూమ్ తగ్గించి పెట్టాడే. పాటకు తగ్గట్టే డాన్స్ చేస్తున్నాడే. ఇదే రింగ్ టోన్ స్వామి బాడీలోంచి ఎలా వస్తుంది? ఊరి జ్ఞానశూన్యుడా, స్వామి తన దివ్య దృష్టితో నీ రింగ్ టోన్ వినపడేలా చేస్తున్నారు. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెతికి చూడు. చెయ్యేందుకలా ముందుకు మంచుతున్నాడు? వంగి వెతకమనే అలా చెప్తున్నారు. ఓహో, బాగా వంగండి. వంగి వెతుకుతాను. కరెక్ట్ గా ఇరుక్కున్నారు. మీకెందుకు ఈ దొంగ బుద్ధి? అసలే దొంగ సమావేశం వేశారు. ఫోన్ మీ నోట్లో ఉంటే కనిపెడతాడు కదా, వాడు వచ్చేలాగా మీరు నోరు తెరవండి. ఫోన్ తీసి వాడు సూట్ కేసులోనే పడేద్దాం, సరేనా? అనండి. ఎలా తీస్తానో చూడండి. అరే పాపాత్ముడా, షో కేసులో ఉన్న దాన్ని గొడవలోకి పంపించావేంట్రా? ఇప్పుడు ఏం చేయాలరా? ఫీల్ అవ్వకండి. ఇన్కమింగ్ అనేది ఒకటి ఉంటే తప్పకుండా అవుట్ గోయింగ్ అనేది ఒకటి ఉంటుంది, తీసుకోవచ్చు. నాకే సూక్తులు చెప్తున్నావా? ఓకే, ఎనీవే ఆ ఫోన్ ఎక్కడుంది తెలియట్లేదు. ఆ ఫోన్ ఎక్కడున్నా నాశనం చేయాలి. అదేంటి సార్, తిరుపతికి వెళితే జుట్టు ఇచ్చేస్తాం, విజయవాడకు వెళితే ముడుపులు ఇచ్చేస్తాం, అలాగే స్వామి దర్శనానికి వచ్చి సెల్లిచ్చామని వెళ్ళిపోవచ్చు కదా. అలా వెళ్ళడం కుదరదు. స్వామి ప్రబోధాన్ని ప్రచారం చేయడం నాకు సైడ్ బిజినెస్. అలాగే అంతకంటే ముఖ్యంగా నాకు మెయిన్ బిజినెస్ ఉంది. అదేం బిజినెస్ బాలక? ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన తీవ్రవాద సంఘంలో నేను ఒక మెంబర్. ఆ లీడర్స్ ముఖ్యమైన సీక్రెట్ నంబర్స్ అన్ని ఆ థాయిలాండ్ ఫోన్లోనే ఉన్నాయి. ఆ సీక్రెట్స్ వీక్లీక్ అయ్యాయంటే ప్రపంచంలో నేను ఏ మూలన్నా నన్ను చంపి పారేస్తారు. అందువల్ల దాన్ని నాశనం చేయాలి. ఎలా నాశనం చేస్తారు? చాలా సింప్లిసిటీ. ఐర్లాండ్ ఫోన్ తీసి ఇలా చూడండి, స్టార్ ను ఒక్కసారి నొక్కి 000 అని 3 సార్లు నొక్కి మళ్ళీ యాష్ నొక్కావంటే ఈ ప్రపంచంలో ఫోన్ ఏ మూలన్నా పేలిపోతుంది. వద్దు బాలక, ఎందుకు ఈ వైలెన్స్? దీనికి బదులుగా సైలెంట్ గా 1/2 డజన్ పచ్చరటి పళ్ళు, 1/2 లీటర్ వంటావు దాన్ని కొనిచ్చారంటే సుమారు ½ an hour లో నైస్ గా దాన్ని తీసేవచ్చు. ½ an hour కుదరదు. ఆ మెమరీ వీక్, నేను పాస్వర్డ్ మర్చిపోతాను. అలా అయితే 10 నిమిషాల్లో ముక్కి అయినా తీసిస్తాను బాలక. 10 నిమిషాలు ఛాన్సే లేదు. ఈలోకి దాన్ని పేల్ చేయాలి. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? 3వ పాస్వర్డ్ మర్చిపోయానే. అమ్మయ్యా, నేను తప్పించుకున్నట్టే. ఆశు అయిపోతాన్రా పీస్. ఏమిటండి ఇది? స్వామివారి వెనకాల పొగబండి వెళ్తున్నట్టుంది. ఇదే స్వామివారి డిక్కీ హోమం. థాయిలాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్ అని చెప్పి చివరకు నా బ్యాక్ ల్యాండ్ ని పోరపోక్ ల్యాండ్ ని చేసావు కదరా. ఓయమ్మో, ఎంత పోతాందిరా. స్వామి శరణం. స్వామి లేవండి స్వామి, పూజకు టైం అవుతుంది. స్వామి లేవండి.
స్వామి శరణం. నీకు ఇలాగా స్వామి, నేను చెప్తాగా. అబ్బా ఏంటి స్వామి కొడుతున్నారు? మా వాళ్ళు నువ్వు వదిలేసి వెళ్ళిపోయారు. నువ్వు వదిలేస్తే నేను కూడా వాళ్ళు ఎత్తుకుంటూ వెళ్ళిపోతా. అవుతుంది. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే అయ్యప్పో శరణమయ్యప్ప స్వామియే అయ్యప్పో. అబ్బా ఇక్కడున్నారా? నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయారేంటి స్వామి? తాడు కట్టుకొని మరీ పడుకున్నావు కదా స్వామి, అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావేంటి? నువ్వు నిద్ర లేపుతావని కట్టుకొని పడుకున్నా స్వామి, కానీ ఎలుగుబంటి వచ్చి లేపింది. అమ్మో ఎలుగుబంట. ఎలుగుబంట ఎక్కడ స్వామి? అదిగో ఇప్పుడు దాకా నన్ను తరివింది. అంతలోకి ఏమైపోయింది? ఏది స్వామి కనిపించట్లేదు? అదే నేను చూస్తున్నా స్వామి, ఇప్పుడు దాకా నన్ను తరివింది. స్వామి ఇలా రండి స్వామి. అయ్యా స్వామి, దీక్ష తీసుకోవడం అంటే ఈ నల్ల బట్టల్ని ధరించడం కాదు స్వామి. నిన్ను నువ్వు మర్చిపోయి పూర్తిగా ఆ భగవంతుని ధ్యాసలో ఉండటం. నువ్వు ఎప్పుడైతే నీ భారం మొత్తం ఆ అయ్యప్ప మీద వేసి ముందుకు సాగుతావో అప్పుడే నీకు ఏ కష్టం కలగకుండా ఆ అయ్యప్ప స్వామి దర్శనం కలుగుతుంది. అలాగే స్వామి, మీరు చెప్పినట్లే చేస్తాను. పదండి. శరణం 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 అయ్యప్ప శరణం. అయ్యప్పో అయ్యప్పో. స్వామి నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఇక నడవలేను. నా వల్ల కాదు స్వామి, నేను ఇంక నడవలేను. స్వామి ఇక్కడ హైవే ఉన్నట్టుంది, అక్కడ హోటల్ ఉంటే అయ్యప్ప స్వామి ఉంది, అక్కడ భోజనం చేద్దాం స్వామి. పదండి స్వామి. ఇంకెంత దూరం ఉంటుంది స్వామి? హాయ్ కోయిలా. నీ కంటవుతా కోయిలు భయపెట్టావుగా స్వామి. స్వామి నాకు దాహం వేస్తుంది. బబులు స్వామి, పాపకు దాహం వేస్తుందంట, నీళ్ళు. నా కంఠంతో కోయలను భయపెట్టి పాప సంతోషాన్ని పోగొట్టి కంట్లో నీళ్లు వచ్చేలా చేసినట్టు చూశారు. ఇప్పుడు దాహంతో ఉన్న పాప కంఠంలో నీళ్లు పోసి సంతోషాన్ని తెప్పించేది నేనే. అయినా దాహం తెచ్చేది నేనే. నువ్వు తప్పుకో స్వామి. స్వామి ఏంటి బాగా హుషారుగా ఉన్నారు? ఏమైంది ఈ ప్రాంతానికి? ఒక చుక్క నీరు కూడా దొరకట్లేదు. ఖాళీ బాటలతో తిరిగి వెళ్తే చెల్లించక తప్పదు భారీ మూల్యం. బబులు స్వామి ఏదో చేసి ఉంటాడు, పదండు స్వాములు. పదండి స్వామి. ఇంత పెద్ద లోయ. స్వామి అయ్యప్ప, నన్నెందుకు ఈ గుంతలో తోసేశావు? నేను నీ దీక్ష తీసుకున్న భక్తున్నయ్యా. నా వల్ల కాకపోయినా పాదయాత్రలో నీ దర్శనం కోసం బయలుదేరిన నాకు ఇలా జరగడం న్యాయమా? నీ భక్తుని నువ్వు కాపాడుకోలేవా? ఇప్పుడే ఎలుగుబంట వస్తే నా పరిస్థితి ఏంటి? ఏంటి స్వామి, నా కోసం నువ్వు రాలేవా? నీ మహిమ చూపించలేవా? నన్ను పైకి లాగవా? నన్ను పైకి లాగవా? స్వామి నువ్వున్నావు, ఊడేశావు, నన్ను కరుణించావు.
ఈ సంగతి మా అజ్ఞాన స్వాములకి చెప్పి వాళ్ళ కళ్ళు వీళ్ళొచ్చారేంటి? ఏంటి స్వామి అజ్ఞాన స్వాములు కళ్ళు తెరిపించడం అంటూ ఏవేవో మాట్లాడుతున్నావు స్వామి? మీరా నన్ను పైకి లాగింది? అయ్యప్ప స్వామి కాదా? భారం మొత్తం అయ్యప్ప స్వామి మీద వేసి నడవమన్నావు, ఏ ఇబ్బంది రాదన్నావు. చూడు స్వామి, భారం మొత్తం దేవుడి మీద వేయడం అంటే ఆయన్ని నమ్మి నడవమని, కళ్ళు మూసుకొని నడవడం కాదు స్వామి. దేవుడి సహాయం కంటే ముందు మానవ ప్రయత్నం అంటే మన ప్రయత్నం ఎంతో కొంత ఉండాలి స్వామి. అంతేగాని ఏ ప్రయత్నం చేయకుండా దేవుడిని నిందించడం తప్పు స్వామి. అదండి.